ఈ రోజు మన స్ట్రీట్స్ లలో చాలా మందికి బ్రేక్ఫాస్ట్ ఇవ్వడానికి కష్టపడుతున్న వాళ్ళని కలుద్దాము. అండ్ ఇక్కడ ఒక ఎక్సెల్ బండి ఉంది. ఎక్సెల్ బండి పైన టిఫిన్స్ అమ్ముతున్నారు. వాళ్ళ బాధ ఏంటి, వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి ఒకసారి అడిగి తెలుసుకుందాం మనము. అన్న నమస్తే అన్న, ఎట్లా నడుస్తుంది పని? పర్లేదన్న, బాగా నడుస్తుంది. ఇబ్బంది ఏం లేదు ఇప్పుడు? ఇబ్బంది ఏమీ లేదు. మీరు ఇంటి నుండి ఎప్పుడు స్టార్ట్ అవుతారు? ఇంటి నుంచి 6 గంటలకు ఎక్కడ ఉంటారు, 5:30కే స్టార్ట్ అవుతారు. 3 గంటల కానీ స్టార్ట్ అవుతుంది. 3 గంటల కానీ స్టార్ట్ అవుతుంది. 6-5:30లో ఎక్కడ ఉంటారు. రోజు ఇదే ప్లేస్కి వస్తారా లేకపోతే ఇష్టం ఉన్న ప్లేస్కి వెళ్తారా? లేదన్న, రోజు ఇదే ప్లేస్. ఇంచుమించు ఎవరి దాళ్ళకే ఉంటది దీంట్లోనూ కూడా. ఒకవేళ ఇప్పుడు మీరున్న ప్లేస్కి వేరే వాళ్ళు వస్తే అట్లా ఎట్లా అన్నా మళ్ళా? రానివ్వ కూడా. అంటే మీరు ఏదైనా ఆర్గనైజేషన్ లాగా అలా ఉంటుందా లేకపోతే మీరు లేదు లేదు, ఎవరి ప్లేస్ వాళ్ళకనే ఉంటది. ఎక్కడ ఎవరు అలవాటు అయితే అక్కడే చేసుకోవడానికి అవుతుంది అనమాట. ఎలా ఉందన్న ఇప్పుడు? బాగా నడుస్తుందా? ప్రాఫిట్ ఏమైనా ఉందా, లాభము? ఏం పర్వాలేదన్న, మా కూలి పడితే చాలు. మేము ఎక్కువ ఆశించాం కదా. ఎక్కువైతే దీంట్లో ఆశించేది ఉండదు. మా భార్యకు నాకు నా కూలి పడితే చాలు. ఏం చేస్తుంది అమ్మ? ఇంటికాడ ఉంటది, ఇదే పని చేసుకుంటాము. ఇంటికాడ నైట్ అంతా పని చేసుకుంటది. అదే మేము లేచేది 3 గంటలకు కానించి లేచేసుకుంటాం కాబట్టి ఇప్పుడు ఇంటికాడ పని చక్క పెట్టుకుని పడుకు రెస్ట్ తీసుకుంటది అనమాట. పడుకోవడమే, వేరే పని ఉండదు. ఈ పైన తర్వాత ఇంటికి వెళ్ళిపోతారు, ఇంకా వేరే పని ఏమైనా ఉందా లేకపోతే ఇది ఒకటేనా? ఏం చేయమని, ఇది ఒకటే చేసుకుంటాం. నైట్ లో లేపుతాం, అప్పుడు నిద్ర సరిపోదు. మరి వేరే పని చేయడానికి కూడా ఇది ఒక పని చేసుకుంటే చాలు. చేసుకుంటే మా కూలి పడుతుంది కాబట్టి ఎక్కువ ఆశించాం కాబట్టి మాకు సరిపోద్ది కాబట్టి ఇంక ఇబ్బంది ఏముండదు. ఇప్పుడు గ్యాస్ అవి రేట్లు పెరిగినాయి కదా, సో ఇలా ఇబ్బంది పడతారు ఇప్పుడు చాలా మంది. సో మీకు ఎట్లా మరి క్యారీ చేస్తున్నారు? మేము ఏముందంటే అప్పుడప్పుడు ఇప్పుడు ఈ ఇబ్బందుల్లో 3,000 బయటలో కొనుక్కుంటాం. బ్యాగ్ లోనే 3,000 బండ బయటలో బ్రాక్ లో. అంటే మేము అంటే ఇలాంటి చెప్పకూడదు, చెప్తే మళ్ళీ వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అనమాట. మేము ఏముందంటే కొంతవరకు కట్లు ఆడతాం. కట్లు కూడా రేట్లు పెరిగింది కాబట్టి మేము 5 రూపాయలు పెంచాం అనమాట. అది పర్లేదు. ఇప్పుడు మీ గ్యాస్ రేట్లు పెరిగినాయి, మీరు దానికి ఏం చేస్తారు? లేదా ఎక్కువ మేము ఆశించమని ముందే చెప్తున్నానుగా. ఏంటంటే 5 రూపాయలు మేము పెంచుకున్నాం. అంటే గ్యాస్ రేట్లు కూడా ఎక్కువ అయితే కూడా మీరు భరించాల్సిన పరిస్థితి వస్తుంది కదా. అది తప్పదుగా. మరి ఎంత మాకు అప్పుడు అందరి మీద 100 రూపాయలు ఎక్కువ దొరికేది. ఇప్పుడు అలాంటిది 1800 ఎక్స్ట్రా అయితే ఒక బండ కాడ. అవునా? 5 రూపాయలు వస్తుంది. నేను మొత్తానికి సంతోషంగా అయితే ఉన్నారు ఈ పని చేసుకుంటూ? సంతోషమే. మాకైతే ఇబ్బంది ఏముండదు. దీంట్లో ఒక దగ్గర పని చేసే పని ఉండదు, టైంకి వెళ్ళాలన్నా గొడవ ఉండదు. ఏ రోజు కలితే ఆ రోజు చేసుకోవచ్చు, ఏ రోజు కలితే ఆ రోజు మానేసుకోవచ్చు. మా కూలికి అయితే ఇబ్బంది ఉండదు. మాకిద్దరికే కలిపి 500 వచ్చినా చాలు. ఆపి ఎక్కువ ఆశించకూడదు. అది ఎక్కువ ఆశించకూడదు. దీన్ని మొత్తం మేము మాకు నిలబడుతుందిగా. మా సొంతం అంటూ ఉంటది ఇది. మీరు ఇప్పుడు రెంట్ ఇల్లులో ఉంటారా లేకపోతే ఓన్ ఉందా? రెంట్లే. మరి ఎలా భరిస్తారా? రెంట్ అంటే ఎక్కువనే కదా మళ్ళీ. రెంట్ ఎక్కువైతే ఏముంటదిలే. మాకు ఉండేది 3,000, 3,500 ఉంటాయి. రెంట్లు ఎక్కువ ఉండవు. మాకు ఉండేది ఎలా రేకుల చెట్లు అనమాట. బిల్డింగ్ లో మాకు ఎవరు ఇవ్వరు. ఏంటంటే వాళ్ళకి పొగ పడుతుందనో అదనో ఇదనో ఏదో ఉంటదిగా. అందుకని మేము రేకుల చెట్లోనే ఉంటాం అనమాట. అయిపోయింది బాగా. అయితే ఈ బిజినెస్ స్టార్ట్ చేశారు కదా, మీ ఇంటి పరిస్థితులను బట్టే లేకపోతే మీకు బిజినెస్ చేయాలని ఇష్టంతో? ఇంటి పరిస్థితులను బట్టే చేస్తాం. దీన్ని బట్టి అయితే అక్కడ వ్యవసాయాలు చేసి దెబ్బతిని ఇక్కడికి వచ్చి దీన్ని ఎత్తుక్కున్నాం అనమాట. ఇదైతే గత 35 సంవత్సరాలు బట్టి ఉంది ఇది. ఈ బండి అంటే ఇక్కడ నడుస్తుంది బట్టి. అన్నా నమస్తే అన్న. ఇక్కడ హైదరాబాద్ సిటీలో 40 సంవత్సరాల బట్టి అలవాటు ఉంది ఇది. అయితే అప్పటి నుంచి కూడా ఇంకే ఇబ్బంది ఉండదు. అక్కడ దెబ్బతిన్న వాళ్ళల్లా, ఆంధ్రాలో దెబ్బతిన్న వాళ్ళల్లా తెలంగాణ వచ్చి ఈ రకంగా పెట్టుకున్నాడు. మనం చేయడానికి ఆంధ్ర అయితే ఏంది, తెలంగాణ అయితే ఏదైనా బతకడానికంటూ ఎంచుకోవాలి కదా. ఇప్పుడు వాచ్మెన్ చేస్తే అందే వచ్చేది ఉండదు. ఇప్పుడు వేరే దిక్కున జాబ్ చేయాలంటే మాకు అంత చదువులు ఉండవు. ఏదో పొలం పని చేసుకునే వాళ్ళం కదా. పొలం పని చేసుకునే వాళ్ళం అయితే ఏముంటది, దీన్ని ఎత్తుకున్నాం అనమాట. దీన్ని ఎత్తుక్కుంటే ఇంకెవరికి ఇబ్బంది కాకుండా సింపుల్ గా నడిచిపోతుంది అనమాట. ఇప్పుడున్న యూత్ వాళ్ళు ఉంటారు కదా, పిల్లగాళ్ళు స్టూడెంట్స్ గానీ, వాళ్ళు బిజినెస్ చేస్తే బాగుంటుందా లేకపోతే చదువుకుంటే బాగుంటుందా? అది వాళ్ళ అభిప్రాయాన్ని బట్టి వాళ్ళు ఎంచుకుంటారు. అది మనం చెప్పడానికి నాకు తెలియదుగా. దాని గురించి నాకైతే చదువు లేదు. నాకేం తెలుస్తుంది చదువు విషయం? చదువు అంటే అది గొప్పే. అంటే అది 3వ నేత్రం. మరి అది మాకు చిన్నప్పుడు అబ్బలేదు. అప్పడానికి మాకు పరిస్థితులు కూడా లేవరకం మీద కొంచెం కష్టం కదా. అందుకని ఆ టైంలో మాకు ఇబ్బంది వల్ల మేము చదువుకోవడానికి అవ్వలేదు. కొత్తలో ఈ రోజుకి ఎలాగున్నాను కానీ అయినా పర్వాలేదు. నాకు
ఏంటంటే నాకు ఇది ఉంది కాబట్టి 14 నాళ్ళు నాకు ఇది చేయగలిగే ఓపిక ఉంది కాబట్టి ఓపికన్నంత చేసుకోవచ్చు, ఇబ్బంది ఉండదు, ఎవరి మీద ఆధారపడే అవసరం లేదు. అదన్న పెట్టడం లేకుండా కష్టం చేసుకుంటాం కదా బిడ్డ. చేసుకున్నా కాలు రెక్కలు ఉన్న రోజులు చేసుకోవాలి మేము, అంతే బిడ్డ, ఏం లేదు. ఒకరిపైన ఆధారపడకూడదు. వస్తా 5 గంటలకు. ఏం పని చేస్తావమ్మా? గుడి నూపుతా, గుళ్ళే నీళ్ళు తల్తా, సుబ్రహ్మణ్యం కాడ దీపం ముట్టిస్తా, టిఫిన్లు ఏదైనా చేస్తా, పని చేస్తా, అంతే. సంతోషంగా చేస్తున్నావు, ఇబ్బంది ఏం పడట్లేవు? ఏమి లేదు బిడ్డ. మంచి చూసారు కదా అమ్మ మాటల్లో. సో ఆమె చేసే పని ప్రతి ఒక్కటి సంతోషంగా చేస్తుందని ఆమె మాటల్లో తెలుస్తుంది. జాబ్ అయితే చదువుకున్న వాళ్ళ ప్రతి ఒక్కరికి రాదు. సో వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేయడం బాగుంటుంది, లేకపోతే ఇంకా వేరే దీని బిజినెస్ కాకుండా ఇంకా వేరే పని ఏదన్నా బాగుంటుందా? అది నాకు తెలియదు అన్న, దాని గురించి అయితే ఏంటంటే వాళ్ళ అభిప్రాయాలను బట్టి చేసుకోవడానికి అవుతుంది. ఇప్పుడు మీరు చదువుకున్నారు, మీరు చదువుకుంటే మీ ఊర్లో ఏముందో నాకైతే తెలియదుగా. అవును, అట్లా కాదే, మీ అభిప్రాయం ఏంటి అని. అంతవరకు నాకు తెలియదు అని చెప్తున్నాను కదా, నాకు చదువు లేని దాని మీద మూర్ఖులు లాంటి వాడిని నేను. అట్లా కాదు కానీ. అవునన్నా, మరి ఇప్పుడు నాకైతే లేదుగా. ఇప్పుడు మా పిల్లల్ని అయితే చదివిస్తున్నాను. ఇప్పుడు వాళ్ళు ఇంటర్ పూర్తి అయింది, బీటెక్ లోకి వెళ్తాను అంటున్నాడు. నువ్వు కరెక్ట్ గా చదువుతానంటే చదివిస్తాను, లేదంటే ఇదే దందా పెడతాను నీకు అని చెప్పాను. మరి అవును, అది మన ఇంట్లో చెప్పవలసింది. అది బయట పిల్లలు అయితే ఉంది, మనం చెప్పగలగలేముగా. మన ఇంటి వరకు మనం చెప్పుకోవాలి పిల్లలకు. ఏమేమి అమ్ముతారన్న మన దగ్గర? దోశ, ఇడ్లీ, బోండా, ఉత్తప్ప. 4 ఐటమ్. ఎట్టున్నాయి రేట్లు? ఒక్కొక్కటి అన్ని ఒకలాగానే రేటా, లేకపోతే అన్ని ఒకటే రేటు? ఏదైనా 25 రూపాయలు ప్లేట్. ఇంత ముందు 20 ఉండే కదా, మొన్నటి వరకు 20 ఉండేది. గ్యాస్ పెరిగిన తర్వాత 5 రూపాయలు పెంచారు. మరి ఒకవేళ గ్యాస్ రేట్లు తగ్గుతుంటే చేస్తారు? తగ్గదన్న, ఇంక రేటు తగ్గేది ఉండదు. ఏమైనా రేటు ఒకసారి పెరిగిందంటే కష్టం. చూడండి ఫ్రెండ్స్, ఆయన చేసే పని సంతోషంగా చేస్తున్నారు, ఇందులో ఎలాంటి కష్టం లేదు, అని నేను ఇష్టంగానే చేస్తున్నా. పెట్టుకోమని ఎవరైనా పెట్టుకోవచ్చు, చేసుకోవచ్చు. సో ఆలోచించకండి, మనకు ఏ పని చేయకుండా ఖాళీ ఉండే బదులు ఏదో ఒక పని చేయడం బెస్ట్. సో ఆయన చెప్తున్న మాటల్లో నాకు అర్థమైంది ఏంటంటే, మనం చేసే పని ఏదైనా సరే ఇష్టంగా చేస్తే మనం మంచి ప్రాఫిట్ తో పాటు మన లైఫ్ అనేది క్యారీ చేయొచ్చు. అండ్ ఇంకా చూసుకోండి, ఇక్కడ చాలా మంది వరకు మార్నింగ్ టైంలో టిఫిన్స్ తింటున్నారు. కొందరు ఉన్నారు, వాళ్ళని కూడా అడుగుదాము టిఫిన్స్ ఎలా ఉన్నాయి ఏందనేది. సో వాళ్ళ మాటలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే భయ్యా. नमस्ते। आपका नाम क्या है? भीम पाशा। ओके भैया, कैसा है टिफिन? बहुत अच्छा है, इडली बोंडा डोसा बहुत अच्छा है। आप रोज ये टाइम की जाता है ना? आओ, हम लोग सुबह सुबह आके नाश्ता करते हैं हम लोग। आपका ब्रेकफास्ट ये है क्या? आओ, नहीं तो खाली दूसरा अलग प्रिफर करते हैं क्या? अलग कभी हम लोग इधर जाते हैं, डेली से जाके कोटी हमेशा सुबह सुबह आके नाश्ता करते हैं। बहुत अच्छा होता नाश्ता है, आइए नाश्ता करिए, बहुत अच्छा है नाश्ता यहाँ पे। ఓకే ఓకే. సో ఎవ్రీ మార్నింగ్ ఇక్కడికి వచ్చి టిఫిన్స్ తింటారట. సో చూడండి, ఇక్కడ ఈ లొకేషన్ వచ్చేసి నారాయణగూడ ఫ్లైఓవర్ దగ్గర. సో ఈయన ఇక్కడ నియర్ బై పెట్రోల్ బంక్ ఉంటది, అక్కడ పెట్రోల్ బంక్ ఉంటది. సో టిఫిన్స్ మాత్రము చాలా బాగుంటాయని ఇక్కడ తినే వాళ్ళు కూడా చెప్తున్నారు. సో మీరు కూడా ఎవరైనా ఉంటే తప్పనిసరిగా ఇలాంటి బండ్లు కనిపించినప్పుడు టిఫిన్స్ తినడానికి ట్రై చేయండి. అండ్ ఇలాంటి వాళ్ళని మనము సపోర్ట్ చేయాలి. ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది టిఫిన్ బాగుందన్నారు. సో మనం కూడా ఒకసారి ట్రై చేద్దాము, ఎలా ఏంది అనేది టెస్ట్ చేసిన తర్వాత మీతో చెప్తాను ఎలా ఉంది అనేది. సో అన్న, ఏం బాగుంటాయి ఇక్కడ? బాగుంటాయి, అన్ని ఐటమ్స్ బాగుంటాయి, కానీ ఎక్కువ ఏది అమ్ముడు పోతుంది? అన్ని ఒకలాగానే ఉంటాయా? ఒక బోండి ఇవ్వండి. సో చూద్దాం, ఇప్పుడు టెస్ట్ చేసిన తర్వాత ఎలా ఉందో మీకు షేర్ చేసుకుంటాను. సో చూడండి ఫ్రెండ్స్, బోండా విత్ చట్నీ మంచిగా రిసీవ్ చేసుకుంటాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బిజినెస్ పర్సన్ కు ఉండాల్సిన లక్షణం అదే. ఒక కస్టమర్ వచ్చినప్పుడు ఆయనని మంచిగా రిసీవ్ చేసుకోవడం, అంటే అలాంటి బిహేవియర్ ఉంటేనే మనకు బిజినెస్ అనేది రన్ అవుతుంది. సో ఎనీవే, ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్పారు, సో మనం కూడా ట్రై చేస్తాం. ఎలా ఉంది ఏందనేది మీతో తిన్న తర్వాత చెప్తాను. సో చట్నీ చూడండి, చట్నీ మాత్రము అసలు 5 స్టార్ హోటల్ లాగా ఉన్నట్టునే ఉంది. చూడడానికి అయితే బాగుంది. ఫస్ట్ తిన్నాక చూద్దాం.
నిజంగా బాగుంది. ఏదో అబద్ధం మాత్రం చెప్పట్లేను వీడియో కోసం అనేసి. మీరు ట్రై చేయండి. మన నారాయణగూడ ఫ్లైఓవర్ దగ్గర ఉంటుంది, నియర్ బై పెట్రోల్ బంక్. మీరు కంపల్సరీ ట్రై చేయండి. చూడండి ఎంత బాగుందో. అసలు మన పెద్ద పెద్ద హోటల్స్ ఉంటాయి కదా, అందులో 50 రూపాయలు 60 రూపాయలు 80 రూపాయలు పెట్టేసి తింటాము. సో దానికంటే మంచిగా ఇక్కడ అనిపిస్తుంది నాకు, మంచి క్వాలిటీతో పాటు. సో ఖచ్చితంగా ట్రై చేయండి, బాగుంది. నాకైతే ఫుల్ నచ్చింది. సో కంపల్సరీ ఇక్కడ వచ్చినప్పుడు ట్రై చేయండి. అసలు సూపర్గా ఉంది. అయితే ఫుల్ హ్యాపీ. మార్నింగ్ మన బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. బాగుంది అన్న టిఫిన్, నిజంగా బాగుంది. నాకు చట్నీ 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 బాగా నచ్చింది నాకు. అంటే ఇప్పుడు చట్నీ చాలా మంది నీళ్ళు వేస్తారు కదా, చట్నీ మాత్రం అదొకటి బాగా అనిపిస్తుంది. మీరు టిఫిన్ చేసి వస్తారా అన్న? ఇదే తింటారా లేకపోతే మీరు ఏమన్నా మానే? అంటే అట్లా కాదు, మనం చేసే పనిలో మనం తినడానికి ఇష్టపడము. తిన్న తర్వాతనే బయలుదేరుతారు. మీరు నిజంగా ఇది మంచి మంచి పని అన్న. అంటే చాలా మంది ఇప్పుడు నా సొంతలు కూడా చదువుకొని ఏం చేయాలని ఆలోచిస్తుంటారు, సిగ్గుపడతారు. ఫస్ట్ సిగ్గుపడతారు, మన కష్టపడి చేసేదానికి అది తెలిసే కానీ సిగ్గుపడతారు. ఎందుకు? ఇప్పుడు మన చుట్టుపక్కల వాళ్ళని చూస్తాం కదా, చేయడానికి సిగ్గుపడతాం. మరి బతకడానికి మన జీవితం మనం ఇది చేసుకోవడానికి సిగ్గెందుకు? ఈరోజు సిగ్గుపడితే రేపటి రోజు రోడ్డు పైన మనమే వస్తాం. సో ఫ్రెండ్స్, మీరు కూడా ఇలాంటి బిజినెస్ చిన్నదో చిత్తో ఏదో ఒకటి స్టార్ట్ చేయండి. నేను ఖాళీగా ఉన్నా, నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు అంటే ఇలాంటి బండి చాలా బాగుంటుంది. సో టిఫిన్స్ పెట్టుకొని మన లైఫ్ని మంచిగా రన్ చేయొచ్చు. సో ఇంకా ఏం చేయాలా ఎలా అనేది ఆలోచించకండి, స్టార్ట్ చేయండి. మీకు చేసిన తర్వాత దాంట్లో అనుభవం అనేది వస్తుంది. తర్వాత మీరు ఎలా బిజినెస్ రన్ చేయాలనేది ఒక థాట్ కూడా వస్తుంది. సో స్టార్ట్ చేయండి. నాకు మాత్రం జాబు రాకపోతే అండ్ ఇందులో సక్సెస్ కాకపోతే కంపల్సరీ ఇలాంటివి పెడతాను. సిగ్గుపడ, ఎందుకంటే మన బతుకు మనకు తెలుసు. అండ్ మన బతుకుని మనం లీడ్ చేయాలంటే కంపల్సరీ బయటకు వెళ్ళి ఈ సిగ్గు అనుకుంటూ అది ఉంటే మన లైఫ్ అనేది అక్కడనే అంటే ఎండ్ అయిపోతుంది. సో అలాంటివి ఏం పెట్టుకోకుండా మన లైఫ్ని ఖచ్చితంగా ముందు తీసుకెళ్ళాలంటే ఇవన్నీ వదిలేసి, ఈ సొసైటీని వదిలేసి మనము బయటకు వచ్చి ఏదో ఒక పని చేసుకోవాలి. సో మీరు కూడా ట్రై చేయండి. అండ్ ఏ పని చేయాలని ఆలోచించుకోండి. ఇలాంటి బండి టిఫిన్స్ రన్ చేయడం బాగుంటుంది ఇలాంటి బండ్ల పైన. సో చూడండి, ఆలోచించండి ఒకసారి. మంది కోసం బతకకండి, మీకోసం మీరు బతకండి. టిఫిన్స్ మాత్రము వర్త్, నిజంగా బాగున్నాయి. అవును, అక్కడ ఉంటాయి, చూశాను. అవునా? సో ఫ్రెండ్స్, చూసారు కదా, టిఫిన్ ఖాళీ అయిపోయింది. సో నాకు కడుపు నిండింది అండ్ టేస్ట్ కూడా బాగుంది. తప్పకుండా ట్రై చేయండి. అండ్ మరో వీడితో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్, జై హింద్.